జలమండలిలో ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు పి నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాటర్ బోర్డు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖలో నేరుగా వేతనాలు చెల్లించినట్టుగానే వాటర్ బోర్డులోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు బోర్డు నేరుగా వేతనాలు చెల్లించారన్నారు. వాటర్ బోర్డులో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న ఈ కార్మికులకు గత ప్రభుత్వం జీవో నెంబర్ 1460 తీసుకురావడం పట్ల మాజీ సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. వాటర్ బోర్డులో 1300 మంది కార్మికులకు కేటగిరీ మార్పు కారణంగా తక్కువ వేతనాలు జమైన వారికి సరిచేయాలన్నారు. కార్మికులు సహజంగా మరణిస్తే 10 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 20 లక్షల బీమా చెల్లించాలని కోరారు. వాటర్ బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులకు సీనియారిటీ జాబితా ప్రకటించాలని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు రాంబాబు యాదవ్ డిమాండ్ చేశారు. డైరెక్ట్గా ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి బోర్డు నుంచి నేరుగా ఎంప్లాయీస్కు జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఈ కాంట్రాక్ట్ ఏజెన్సీ వ్యవస్థ వలన ఉద్యోగ భద్రత లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కమిషన్ల పేరుతోటి మధ్య దళారులకు బోర్డు డబ్బులు, గవర్నమెంట్ డబ్బులు వెళ్తున్న సందర్భంగా ఈరోజు ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బోర్డు నుంచి నేరుగా శాలరీస్ ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని రాబోయే రోజులలో బోర్డు నుంచి శాలరీస్ సాధించుకోవడం కోసం యూనియన్ ఆధ్వర్యంలో దాదాపు అందరూ మీటర్ రీడర్స్ అంతా కలిపి అన్ని రకాల కార్మికులు కలిసి 5000కు పైగా వాటర్ బోర్డులో పనిచేస్తున్నారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో రాబోయే రోజులలో ఇది సాధించుకోవడం కోసం తప్పకుండా ప్రయత్నం చేయాలి, అవసరం అనుకుంటే ఉద్యమం చేయాలని చెప్పేసి ఈరోజు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా గత టీఆర్ఎస్ గవర్నమెంటు వాటర్ బోర్డులో అనేక సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండి కార్మికుల యొక్క చిరకాల కోరిక అయినటువంటి జీవో 14, జీవో 60 అది అమలు చేయడం జరిగింది. దానికి గత ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. జీవో 11 ద్వారా చాలీచాలని వేతనాలు వస్తున్న సందర్భంగా జీవో 14, జీవో 60 చేయడం అనేటటువంటిది గత కేటీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. అధికారుల చిన్నపాటి తప్పిదం వలన రీసెంట్గా 1300 మంది కేటగిరీ 2లో పడవలసింది కేటగిరీ 1లో పడడం వలన ఒక్కొక్కరికి 4000, 5000 జీతం తగ్గింది. అది వెంటనే సరిదిద్ది తప్పకుండా కేటగిరీ 1 నుంచి కేటగిరీలోకి మార్చి ఈ 1300-1400 మందిని కూడా కేటగిరీ 2లోకి మార్చి జీతాలు పెంచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే విషయాన్ని ఎండీ గారికి తెలియజేయడం జరిగింది. కొత్త ఎండీ గారు సుదర్శన్ రెడ్డి గారు సానుకూలంగా ఉన్నారు. అదేవిధంగా దానకిషోర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సానుకూలంగా ఉన్నారు. తప్పకుండా అది చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.